మన బ్రెయిన్ గ్రేట్ ఎవల్యూషన్స్ తర్వాత కూడా ఆన్లైన్ షాపింగ్స్ కోసం డిజైన్ కాలేదు. మన బ్రెయిన్కి కొత్త వస్తువులు కనిపిస్తే ఒక రివార్డ్ సిగ్నల్ వస్తుంది. దానివల్ల డోపమైన్ అనే కెమికల్ విడుదలవుతుంది. చాలామంది అనుకునేది ఆ డోపమైన్ అంటే హ్యాపీనెస్ అని, కానీ అది పూర్తిగా నిజం కాదు. దాని అసలు పని ఇది కావాలి, ఇప్పుడే కావాలి అనే ఫీలింగ్ని పెంచడం. అందుకే ఫ్లాష్ సేల్, లిమిటెడ్ స్టాక్, ఓన్లీ 5 లెఫ్ట్, డీల్ ఎండ్స్ ఇన్ 10 minutes అనే మెసేజెస్ చూసినప్పుడు మన బ్రెయిన్లో అర్జెన్సీ పెరుగుతుంది. దీనినే సైకాలజీలో స్కేర్సిటీ ఎఫెక్ట్ అంటారు. అంటే తర్వాత దొరకదు అని అనిపించడం. ఇంకొక సైకాలజీ ట్రాప్ ఏంటంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరూ కొంటున్నారు, నేను మిస్ అవుతున్నాను అని మనసు అడుగుతుంది. సోషల్ మీడియా ఈ ఫీలింగ్ని ఇంకా పెంచుతుంది. ఇన్ఫ్లుయెన్సర్ ఒక గ్యాడ్జెట్ చూపించాడు, ఫ్రెండ్ ఒక కొత్త ఫోన్ కొన్నాడు, నేబర్ ఒక కొత్త బైక్ తీసుకున్నాడు. అప్పుడు మనకు కూడా అది అవసరం అనిపిస్తుంది. నిజానికి మనకు ఆ వస్తువు అవసరం ఉండకపోవచ్చు, కానీ ఇతరులతో కంపేర్ అవ్వాలనే ఫీలింగ్ ఉంటుంది. దీన్నే బిహేవియరల్ సైంటిస్ట్ అంటారు సోషల్ కంపారిజన్ అని. ఇక్కడే 24 hours రూల్ పనిచేస్తుంది. ఇది ఎమోషన్ని వెంటనే ఆపదు, కానీ ఎమోషన్ తగ్గేంత టైం ఇస్తుంది. ఎమోషన్ తగ్గిన తర్వాత లాజిక్ మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఈ రూల్ సింపుల్గా కనిపించినా మన బ్రెయిన్పై చాలా పవర్ఫుల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఒక మంచి ప్రశ్న, ఈ రూల్ తెలుసుకున్నాం, కానీ దీన్ని డైలీ లైఫ్లో ఎలా అలవాటు చేసుకోవాలి?